సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీ మనసులో ఈ విధంగా అనుకోండి, అరే నేను గంటల తరబడి లైవ్ అయితే చూస్తాను కానీ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియో ఎందుకు చూడలేకపోతున్నాను అని ఒక్కసారి అనుకోండి ఫ్రెండ్స్. సో నేను వీడియో కూడా ల్యాక్ చేయను, నా ఛానల్లో సబ్స్క్రైబర్స్కి బోర్ కొట్టే విధంగా చూడండి ఫ్రెండ్స్. నేనైతే సో వీడియో ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత బాగుండు అనిపిస్తుంది నాకు కూడా. సో వీడియోని అందరూ కంప్లీట్గా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. That it feels right. సో ఫ్రెండ్స్, ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి, మీరు ఎప్పుడైనా వాటర్లో నడిచారా? బ్రో వాటర్లో ఎవడైనా ఈతాడు కానీ ఎవడైనా నడుస్తాడా బ్రో అని మీరు అనుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, నేను చెప్పే ట్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది. మీరైతే వాటర్లో నడుస్తారు. సో ముందుగా నేను ఎయిమ్ అనేది ఎలా సెట్ చేసుకున్నా అలా సెట్ చేసుకోండి. సో మీరు స్కోప్ పెట్టుకొని కూర్చొని స్కోప్ పెట్టి ఆ యూజ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో నా లాంచ్ ప్యాడ్ ఎయిమ్ అనేది చాలా పైన ఉంది కదా, నేను ఎక్కడైతే ఏం పెట్టానో మీరు కూడా అక్కడనే పెట్టండి, ఓకేనా? సో మనమైతే టవర్ పైకి అయితే రాము, డైరెక్ట్గా వాటర్లోకి వెళ్ళిపోతాం. సో ఇలా ఫైరింగ్ చేయండి. ఫైరింగ్ చేసి స్కోప్ పెట్టి కిందకి దిగిన వెంటనే జాయిస్టిక్ని మూవ్ చేసినట్లయితే సో వాటర్లో నిలబడ్డాం. ఎక్సలెంట్గా ఉంది కదా. అరే బ్రో, నువ్వు వాటర్లో నిలబడ్డావా లేదని మాకేలా తెలుస్తుంది అని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో నా టీమ్మేట్ వస్తాడు చూడండి, నా టీమ్మేట్ ఇక్కడ నిలబడతాడా లేకపోతే సో ఈదుతాడా అనేది మీకే అర్థమవుతుంది. సో ఇంకా మన వీడియోని లైక్ చేయాలంటే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి, ఓకేనా? సో నా టీమ్మేట్ వచ్చేసాడు ఫ్రెండ్స్ నా పక్కకి. సో ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా. సో చూడండి, ఈదుకుంటా వస్తున్నాడు. సో నా పక్కనే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. సో ఈదుతున్నాడు కదా, ఈ ట్రిక్ని మీరు ఉపయోగించండి. సో మీరందరికీ డౌట్ రావచ్చు, బ్రో ట్రిక్స్ చెప్తున్నావు కదా, ఫెయిల్యూర్స్ ఎందుకు చెప్తున్నావు బ్రో అని మీకు డౌట్ రావచ్చు. సో నేను చేసే ట్రిక్లో ఫెయిల్యూర్స్ని కూడా చూస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, ఈ ట్రిక్ అనేది అందరూ యూజ్ అవుతుంది అనుకుంటున్నారు. సో మా ఫ్రెండ్ చెప్పాడు, నేను ట్రై చేశాను కానీ నేను ఎలిమినేట్ అయిపోయాను. సో ఫస్ట్లో మనం నీటిలో నడిచాం కదా, ఈ ట్రిక్ చేసినా మనం నీటిలో నడుస్తామని చెప్పారు. నేనైతే నీటిలో నడలేకపోయానే. సో చూడండి, ఇప్పుడు డౌన్ అయ్యానా? డౌన్ అయిన తర్వాత అలా రివైవ్ ఇస్తూ నీటిలోకి వెళ్తే మాత్రం నీటిలో నడుస్తామన్నారు. అరే బ్లడ్ వచ్చేసింది, అరే బ్లడ్ వచ్చిన బ్లడ్ తగ్గుతుంది. నేను మెడికిట్ కూడా వేస్తున్నాను కానీ నా బ్లడ్ తగ్గిపోతుంది. ఇటువంటి పనికిమాల ట్రిక్లు మాత్రం చేయకండి ఫ్రెండ్స్. సో నేను చెప్పాను కదా, సింపుల్గా మీకు అంతగా చేయాలంటే ఆ ట్రిక్ చేయండి. సో మీకు ఎటువంటి దీనికి ఇది ఉపయోగపడదు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రిక్ నెంబర్ 2కి వచ్చేసాం. సో ఇప్పుడైతే మనం పీక్లో చెప్పబోతున్నాను. మీకు ఇది ఒక మంచి స్ట్రాటజీ అనమాట. సో అది మీకు ఎదురుగా కనబడుతుంది కదా, అరే బ్రో ఆ ఇల్లు ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. అది డబల్ డోర్ అనమాట. సో డబల్ డోర్లో అయితే చాలా మంచి ఇంట్రెస్టింగ్ అనే ట్రిక్ ఉంది. డబల్ డోర్లో క్యాంప్ చేసే ఎనిమిస్ని మనం ఎలా కొట్టాలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఎనిమి మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తాడు. సో అంతగా కాకపోతే ఎక్కడైనా వెయిట్ చేస్తాడు. సో మీ కింద ఉంటారని తెలుస్తుంది కదా వాడికి. సో వాడు ఇక్కడ వెయిట్ చేసినట్లయితే మీరు ఆ ఎనిమిని సింపుల్గా డిఫీట్ చేయొచ్చు. సో ఇదైతే నేను ఎక్కడ చెప్తున్నానంటే బెర్మోడా రీమాస్టర్డ్, బెర్మోడా 2.0 అనమాట. సో ముందుగా వచ్చేసి అక్కడ 2 స్తంభాలు కనబడుతున్నాయి చూసారా, ఆ స్తంభంలో 2వ స్తంభం దగ్గర వేయండి. ఒకవేళ మీరు 1వ స్తంభం దగ్గర గ్లూ వాల్ వేసినట్లయితే సో వాడికి కనబడతారు టీమ్మేట్ కానీ ఎనిమికి కానీ. సో టీమ్మేట్స్ కాదు ఎనిమిస్కి, ఎనిమిస్ యొక్క టీమ్మేట్స్ కానీ ఎనిమిస్ కానీ కనబడతారు. ఈ 2వ స్తంభం దగ్గరికి వెళ్ళినట్లయితే మాత్రం ఆ ఎదురుగా ఉన్నోడికైతే కనబడరు. సో ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడి నుంచి మీరు ఎనిమిస్ని సింపుల్గా డిఫీట్ చేయొచ్చు. టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నప్పుడే ఎవడో మధ్యన వస్తాడు చేస్తాడు, ఎందుకో నాకు అర్థం కాదు. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడి నుంచి అయితే మీరు ఎక్కడున్నోడిని కొట్టచ్చు, అక్కడున్నోడిని కొట్టచ్చు. చాలా బాగుంది కదా. ఈ స్ట్రాటజీని మీరు యూజ్ చేయండి. ఫ్యూచర్లో మనకు వచ్చేస్తుంది. ఫ్యూచర్లో కాదు, ఆల్రెడీ రన్ అయిపోతుంది బెర్మోడా రీమాస్టర్ అనేది. సో మామూలుగా ఉండదన్నమాట. ఈ ట్రిక్స్ అన్ని అందరూ పాటించండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో ఇప్పుడైతే మనం ట్రిక్ నెంబర్ 3కి అయితే వచ్చేసాం. ట్రిక్ నెంబర్ 3 ఎక్కడబ్బా అనుకోవచ్చు, మీరైతే పీక్లోనే చేస్తున్నాను. ఇది కూడా బెర్మోడా రీమాస్టర్లో. సో చాలా మంచి ట్రిక్స్ అనమాట. ఎందుకంటే మీకు ఎక్కడో దాగున్న ట్రిక్స్ అయితే చెప్పట్లేదు. మెయిన్ రష్ ఏరియా ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే మ్యాక్సిమం జోన్స్ వస్తాయో అక్కడే నేను ట్రిక్స్ చెప్తున్నాను. సో ముందుగా నేను ఏ విధంగా గ్లూవాల్స్ వేసానో మీరు కూడా అదే విధంగా వేసి గ్లూవాల్ పైకి జంప్ చేస్తారు. సో జంప్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఎక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి. సో పర్ఫెక్ట్గా జంప్ చేయండి, లేకపోతే కింద పడతాం. 32 పళ్ళు రాలిపోతాయి అనమాట. సో చూడండి, ఇక్కడికైతే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ గ్లూవల్ పైకి ఎక్కేద్దాం. ఎక్కిన తర్వాత మనం దాని పైకి అయితే వెళ్ళిపోవచ్చు. దానివల్ల యూజ్ ఏంటంటారా? దానివల్ల యూజ్ ఏంటంటే మీరు ర్యాంక్ అనేది చాలా బాగా పుష్ చేసుకోవచ్చు, ఎనిమిస్ని కూడా చాలా బాగా కొట్టచ్చు. సో చూడండి, ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడ పైన పడుకుని పోతాం. సో సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, ట్రిక్ ఏం పెద్దగా కష్టమేం లేదు. సో మీతో పాటు మీ టీమ్మేట్స్ కూడా రావచ్చు అనమాట. సో మీ టీం మొత్తం పైన ఉన్నట్లయితే మామూలుగా ఉండదు అనమాట. సో మా టీమ్మేట్ వచ్చేస్తున్నారు చూడండి పైకి. సో ఇక్కడైతే మీరు సింపుల్గా ర్యాంక్ అనేది పుష్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో ట్రిక్ నెంబర్ 4 ఇది కూడా సేమ్ హౌస్ అనమాట, కానీ ఇది మనం పోచనాక్లో చేయబోతున్నాం. చాలా మంచి ట్రిక్ అనమాట.
సో చాలా బాగుంటుంది మీకు ర్యాంక్ పుషింగ్కి. సో నేను ఏ విధంగా గ్లూ వాల్ వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేయండి ఫ్రెండ్స్. సో 3 గ్లూ వాల్స్ యూజ్ అవుతాయి అనమాట. దీనికైతే మనం 3 గ్లూ వాల్స్ అనేవి స్పెండ్ చేసేయాలి, తప్పదు. ఎందుకంటే ఒక మంచి ర్యాంక్ పుషింగ్ హైడింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. సో అప్పుడు ఇటువంటి ట్రిక్స్ కనుక చేసినట్లయితే మీరు ఫ్రీ ఫైర్ని రీసెంట్లో పెట్టేసి జోన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మూవ్ అయితే చాలు. సో చాలా మంచి ట్రిక్స్ అనమాట. మిమ్మల్ని ఎనిమీ అయితే కొట్టలేడు, కానీ దీనిపైకి ఎక్కేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఎక్కండి. స్క్రీన్ అనేది బ్యాక్కి మూవ్ చేసి జంప్ చేయండి, లేకపోతే ఎక్కడి నుంచి ఆ పైకి ఎగిరిపోతారనమాట. సో అప్డేట్లో చాలా దారుణంగా ఇచ్చాడు. సో మెల్లగా గ్లూ వాల్స్ పైకి ఎక్కేసాం. ఎక్కడి నుంచి దాని పైకి ఎక్కేసినట్లయితే సో ర్యాంక్ పుషింగ్ చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. సో నేను తెలుగులో మీకు అర్థమైనట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో మీరు ఏం చేయక్కర్లేదు. సో మన ఛానల్లో ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్కి వెళ్దాం. సో ఇది మన లాస్ట్ ట్రిక్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, దీనికైతే మనకి 3 గ్లూ వాల్ కావాలి. సో ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. మంచి ప్లేస్ అంటే ఏంటి, ఎదురుగా కనబడుతుంది కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్ లోనికి వెళ్ళబోతున్నాం. సో చూడండి, నేను గ్లూ వాల్స్ ఏ విధంగా వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేయండి. ఆటోమేటిక్గా వేస్తుంటే సో మీకు అలవాటు అయిపోతుంది అనమాట గ్లూ వాల్స్. సో చూడండి ఫ్రెండ్స్, సో 3 గ్లూ వాల్స్ యూజ్ అవుతాయి దీనికైతే. తప్పకుండా మీరు 3 గ్లూ వాల్స్ వేస్ట్ చేయక తప్పదు. సో చూడండి, గ్లూ వాల్స్ అనేవి ఈ విధంగా వేస్తున్నాను. సో వేసిన తర్వాత దానిపైకి జంప్ చేసి వెళ్ళిపోతాం. సో నేను వీడియోని కొద్దిగా స్పీడ్ మోషన్లో పెట్టాను, ఎందుకంటే మీరు బోర్ కొట్టకుండా ఉండడానికి. ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది కదా గ్లూ వాల్స్ చేయడానికి పర్ఫెక్ట్ లొకేషన్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ వీడియో ల్యాగ్ అవ్వకుండా సింపుల్గా తేల్చే విధంగా నేను వీడియోస్ చేస్తాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అంటుంది అది కూడా కాదు. సో వీడియోని కంప్లీట్గా చూడండి, ఓకేనా. సో నేను మీకు ఫాస్ట్గా వీడియో అయిపోవాలని నేను కూడా చూస్తాను మీతో పాటు. అదేనమాట. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.